बहुजन समाज पार्टी नाकन पार्लमेंट कोआर्डिनेटर మరి అన్న మౌలానా షఫీ మసూద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। बहुजन समाज पार्टी సోదర్ కుమార్ మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోదర్ కుమార్ మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఏనుగు గుర్తుకే మన ఓటు। చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 190వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ, కళా బృందాలకు, పెద్దలకు అందరికీ నా యొక్క జై భీమ్ తెలియజేసుకుంటున్నాను। ఓకే, మిత్రులారా, ఈరోజు మన భారతదేశంలో అట్టడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రకుల పేదలు చదువు అనే జ్ఞానాన్ని పొందగలుగుతున్నారంటే, చదువు అనే సంపదను సంపదకు దరి చేరుకోగలుగుతున్నారంటే దానికి కారణం మన మహనీయులు। మన ఈ సమాజం కొరకు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, పిల్లలే వద్దు, ఎందుకంటే మన సొంత బిడ్డలైతే మనం వాళ్ళకు మనం మంచి జీవితాన్ని అందించాలనే ఒక ఆతృతలో మనం ఈ సమాజాన్ని మర్చిపోతాం। సమాజంలో ఉన్న అనాగరికతను, అసమానతలను తొలగించేందుకు వాళ్ళు తమ స్వంత జీవితాలను, సొంత పిల్లలను వద్దని, సమాజమే మన పిల్లలు అని సమాజం కొరకు, సమాజాల నిర్మాణానికై వాళ్ళు తమ జీవితాలనే కాక తమ భవిష్యత్తు తరాలను కూడా వాళ్ళు పనంగా పెట్టి మన ఈ సమాజానికి, మనం పుట్టక ముందు నుంచే, మనం ఈ భూమి మీదకి రాక ముందు నుంచే మన కొరకు, మన ఈ సమాజం కొరకు వాళ్ళు ఎంతో తాపత్రయపడి వాళ్ళు ఈ మన దేశంలో విద్య అనే ఒక వ్యవస్థను, విద్యా విధానాన్ని, విద్యను మనకు అందించే విధంగా కృషి చేసి ఈ రోజు మనల్ని చైతన్యవంతులుగా చేసే దిశగా వాళ్ళు కృషి చేశారు। మిత్రులారా, మనం రాజకీయ పరంగా చాలా వెనకబడి ఉన్న మనమందరం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మతం, మైనారిటీలు ప్రక్షాళన చేసుకోవాలి మన జీవితాలను। భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా మన జీవితాలలో మార్పే లేని విధంగా మనం జీవితాలను కొనసాగిస్తా ఉన్నాం। ఈ దేశ జనాభాలో 85% ఉన్న ఈ సమాజాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు ఇప్పటికీ కూడా అదే దుర్భరమైన జీవితాలను మనం గడుపుతా ఉన్నాం। మన జీవితాలు మారాలా? దేశానికి స్వాతంత్రం వచ్చింది, అయినా మన జీవితాలు మారాలా? మన పరిస్థితులు మారాలా? మన స్థితి గతులు మారాలా? ఎందుకు అంటే మిత్రులారా, మన మహనీయులు చెప్పినట్టు, ఇంతకుముందు మన మిత్రులు, సోదరులు చెప్పినట్టు, ఏ సమాజాలైతే రాజకీయాలలో వాళ్ళ స్థానాన్ని పొందుపరుచుకోరో, వాళ్ళ అస్థిరతను రాజకీయాలలో చూపించరో, అలాంటి సమాజాలు కనుమరుగైపోయాయి, చాలా కనుమరుగైపోయాయి। ఇప్పటికీ కూడా ఉన్న సమాజాలు ఒకవేళ వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు ఒకవేళ రక్షించుకోకుంటే వాళ్ళు కూడా, అంటే మన సమాజాలు కూడా కనుమరుగైపోయే ఆవశ్యకత అక్కడ ఉంది। ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో
సంచన జాతులు గాని రకరకాలుగా ఉన్న మన సమాజంలో మన సమాజం నుంచి ఉన్న సమాజాలు కనుమరుగైపోయాయి. మనం కూడా కనుమరుగైపోయే ఆవశ్యకత మన ముందు ఉంది. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే మిత్రులారా, దేశ రాజకీయ పరంగా, రాష్ట్ర రాజకీయ పరంగా మనం ఆలోచన చేసి మన భవిష్యత్ ఎక్కడ ఉంది, మనం ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి, మనం ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళాలి అనేది మన మహనీయులు మనకు చూపించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ముందు ఒక పెద్ద ఆదర్శ మహనీయుడిగా తన జీవితాన్ని మన ముందు ఉంచారు. మనం కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన మహనీయులు చూపిన బాటలు మనం ఎంచుకొని వాళ్ళు చూపిన బాటలో మనం నడవగలిగితే అదే మన జీవితాలలో ఒక పెను మార్పు, ఒక గొప్ప మార్పుగా సంభవిస్తుంది. ఈరోజు దేశ రాజకీయాలు, ఇంతకు ముందు చాలా మంది మిత్రులు పెద్దలు చెప్పారు, రాజ్యాంగాన్నే మార్చే పనిలో, రాజ్యాంగాన్నే మార్చే దిశగా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ మన సమాజం, మన ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు ఇంకా మనలో చలనం వస్తలేదు. చివరికి ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏఏ అనే ఒక కొత్త రకమైన చట్టాలను వారు చేసే విధంగా ఈ రోజు ఈ దేశ మూల నివాసులైన బహుజనులు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గాని, అదే విధంగా ఇంకా ఈ బహుజన సమాజానికి చెందిన ఎన్నో సమాజాలను వాళ్ళు ఈ దేశంలో ఒక కొత్త రకమైన చట్టాన్ని సృష్టించి ఈ దేశం మూల నివాసులైన మనల్ని వాళ్ళు ప్రశ్న వేస్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. మీరు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తుల కాదా అని మీరు నిరూపించుకోండి. ఈ మూల నివాసులైన బహుజనులే వాళ్ళు ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో బహుజన సమాజం ఏం తినాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు. మనం ఏం తినాలి, ఏం తినకూడదు, మనం ఎలాంటి వేషధారణ వేసుకోవాలనే చర్చలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒకవేళ మిత్రులారా, మనం ఇలాగే మొద్దు నిద్రలో ఉంటే, మనలో చైతన్యం రాకపోతే, మన సమాజాన్ని మనం చైతన్య పరచలేకపోతే ఇంకా చాలా రకరకాలుగా మనం నష్టపోయే పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ మనం దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మన ముందు ఉన్నాయి. ఇక మన రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే, మనమందరం ఎంతో విచారించదగ్గ విషయం. ఒక దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేసి గెలిచిన తర్వాత ఆ వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించిన ఒక పెద్ద ఆయన ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అవుతా ఉన్నాడు. మనం అప్పుడే దానికి ధీటుగా జవాబు చెప్పేది, అయ్యా నీవు ఒక దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేసి గద్దె ఎక్కితివి, కానీ దాన్ని నీవు మడమ తిప్పి మమ్మల్ని మోసగించి ఈరోజు ఆ దళిత ముఖ్యమంత్రి అనే పదాన్ని రూపుమాపే విధంగా చేశావు. అలాగే మిత్రులారా, నేను ముఖ్యంగా మన ఈ బిజినపల్లి మండల కేంద్రానికి సంబంధించిన ముస్లిం సమాజానికి కూడా నేను ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తా. మనం చేసుకునేటివే ముస్లిం సమాజానికి ముఖ్యంగా. మీరు ఏమనుకోకపోతే నేను ఒక 2-3 నిమిషాలు ఉర్దూలో కూడా మాట్లాడతా, ఎందుకంటే మా సమాజానికి కూడా చాలా విషయాలు మేము చెప్పేది ఉంది. అయితే मेरे मिल्लत इस्लामिया के मुस्लिम भाइयों बहनों, बिजनपल्ली मंडल के जो हमारे मुस्लिम भाई हैं, हम लोग सिर्फ साल में 2 बड़े ईद हम हंसी खुशी मनाते हैं, एक बकरा ईद और एक रमजान।
रमजान में मुस्लिम मिल्लत इस्लामिया के लिए रमजान तोहफे के नाम से एक स्कीम लाए कैसिया। हालांकि मुस्लिम समाज के लिए हमारे मजहब में एक ज़कात का एक ऐसा सिस्टम है कि हर अमीर, हर मालदार वो अपने माल में से ज़कात निकालकर गरीबों की मदद करे। वो जिस तरह ईद की खुशियों में शामिल होता है, इसी तरह वो अपने समाज के गरीब लोगों को भी अपने उस ईद के खुशियों में शामिल करने के लिए अल्लाह तबारक व तआला ज़कात के सिस्टम को कायम किया, ताकि हर गरीब और अमीर ज़कात के इस्तेमाल करके उस ज़कात के माल से जिस तरह अमीर खुशियां मनाता है, उसी तरह गरीब भी खुशी मनाए। लेकिन आज केसीआर साहब रमजान तोहफे के नाम पे कुछ कपड़े देना शुरू किए। हमारे पास ऑलरेडी सिस्टम है, हम लोग वही कपड़ा पसंद करते हैं, वही कपड़ा पहनते हैं जो हम पसंद करते हैं। जो कपड़ा हम पहनते हैं वही दूसरों के लिए पसंद करें। ये जनाब मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का कौल, उनकी तालीम है। आज केसीआर साहब जो रमजान तोहफे के नाम पे कपड़े दे रहे हैं, वो हम गरीब तो गरीब, हम गरीब को मालदार लोग ज़कात में वो कपड़े देना भी पसंद नहीं करते। तो मेरे मोहतरम बुजुर्गों, आज हमें रमजान तोहफे की जरूरत नहीं। आज हम बकरी ईद मनाते हैं। बकरी ईद में जब से 2014 से बीजेपी की गवर्नमेंट हुकूमत आई और हमारे पास केसीआर तेलंगाना की हुकूमत आई, हमारी बकरी ईद की खुशियां तो दूर, बहुत दूर चले गए हमारे खुशियां। हम लोग बड़ी कुर्बानियों से गरीबों को खिलाने के खातिर, गरीबों को गोश्त की तकसीम करने के खातिर कुर्बानी करते हैं और उसके 3 हिस्से बनाकर गरीबों में तकसीम करते हैं। आज हम बकरी ईद की खुशियों में, आज बकरी ईद आई तो खुशियों से ज्यादा गमगीन का शिकार हो रहे हैं। ईद की खुशी नहीं, कुर्बानी की खुशी नहीं, गरीबों को गोश्त खिलाने की खुशी नहीं। तो मेरे मोहतरम बुजुर्गों, मेरा इन तमाम बातों के कहने का मकसद ये है कि चाहे हुकूमत बीजेपी की हो या टीआरएस की हो, हमें इन तोहफों की तहायफ की क्या कम अज कम हम अपने ईद को खुशी से मनाने की आजादी भी हमसे छीन ले रहे हैं। और नए नए कानून जब सेंट्रल हुकूमत से बन रही हैं, तो इसके लिए हमारी तरफदारी और हमारी ताईद में कोई लोग खड़े नहीं हो रहे। तो मेरे मोहतरम बुजुर्गों, आज केसीआर साहब जैसा वादा करे 12% रिजर्वेशन, वो हम तक नहीं आया। और जो बच्चे तालीम हासिल कर रहे हैं, हर साल 2, 3, 4 लाख तक बच्चे बीएड पढ़ रहे हैं, डिग्री ग्रेजुएशन कंप्लीट कर रहे हैं, एमबीए एमसीए पढ़ रहे हैं, उन बच्चों को तालीम तो आप दे रहे हैं, लेकिन तालीम के बाद जो रोजगारी का सबसे बड़ा मसला है, आज लाखों मुस्लिम नौजवान और दूसरे तबके के नौजवान लाखों की तादाद में बेरोजगार होकर वो पान के डब्बों में, मौज के ठेला पन्नियों पे ऑटो ड्राइवरों की तरह अपनी रोजमर्रा के अखराजात को पूरा करने के लिए जिंदगी हम बसर कर रहे हैं। जिस तरह केसीआर वादा किए थे कि भाई हम 12% रिजर्वेशन देंगे और हम इतने लाखों की तादाद में हम रोजगारी देंगे, मुलाजिमतें देंगे, और मेरे मोहतरम बुजुर्गों, सबसे बड़ी कमी यह है कि आप इतनी बड़ी बड़ी बातें करते हैं, इतनी मोहब्बत भरी बातें करते हैं, लेकिन आपकी उस पार्टी के अंदर जब इलेक्शन आता है, जब इलेक्शन में लड़ने का मौका आता है, तो केसीआर कितने मुस्लिम समाज के लोगों को वो अपने पार्टी का टिकट देते हैं। मेरे मोहतरम बुजुर्गों, हम इसी तरह गुलामाना जिंदगी गुजारे। आज हमारे पास कोई ताकत नहीं, कोई पावर नहीं और कोई खुशी नहीं, कोई आजादी नहीं। हमें रमजान तोहफों की जरूरत नहीं है, हमें हमारे बच्चों को सरकारी रोजगार और सरकारी मुलाजिमतों की जरूरत है। हमें सियासी मैदान में हमारा जो परसेंटेज है, उस परसेंटेज के हिसाब से हम लोगों को सियासी मैदान में एमएलए और एमपी के टिकट्स की जरूरत है।
और हमें जो वादा करे थे 12% का, उसका सवाल हमारा है कि आप क्या इसके ऊपर इक़दाम है आपके। तो मेरे मोहतरम बुजुर्गों, मैं आप लोगों से यही कहता हूं कि इन तमाम सवालों का हल हमारे पास एक बीएसपी पार्टी है, जो बहन कुमारी मायावती जी ने जब यूपी में इनकी हुकूमत कायम हुई तो वहां के मुस्लिम समाज के परसेंटेज के हिसाब से उन्होंने मुसलमानों को सियासी मैदान में बहुत बड़ी तादाद में एमएलए और एमपी के टिकट से नवाजा। आप कांग्रेस के सेक्युलर होने की गलत फहमी को दूर करें। कांग्रेस कोई सेक्युलर पार्टी नहीं है, ना थी, ना है, ना रहे। ये बीजेपी का एक सिक्के का दूसरा रुख है कि जब आजादी मिली, आजादी में मुस्लिम हजारों लाखों की तादाद में जंगे आजादी में शरीक रहे, जानों की कुर्बानी दी, उलमा जान की कुर्बानी दिए, अवाम जान की कुर्बानी दिए। लेकिन जब आजादी आई, आजादी मिलने के बाद 70 साल से इस देश को कांग्रेस ने हुकूमत की, लेकिन मुसलमानों के हालात अब तक कुछ भी तब्दील नहीं हुए, ना सियासी मैदान में, ना इल्मी मैदान में, और न किसी बड़े ओहदे की मैदान में। आज मुस्लिम समाज 70 साल पहले जिस तरह था, आज भी 70 साल के बाद वो मुस्लिम समाज इसी तरह मजबूर और कमजोर है इस देश में। आज बीजेपी हुकूमत आई, वो लोग हमसे, हमारे हिंदुस्तानी या भारत के वासी होने का सवाल हमसे कर रहे हैं। तो फिर इसमें कांग्रेस का क्या रवैया है? आज हम क्या खाना ये लोग तय कर रहे, हम क्या पहनना ये लोग तय कर रहे, हम किस तरह अपने लिबास पोशाक को रखना ये लोग हमको तय कर रहे। मेरे मोहतरम बुजुर्गों, आज मैं केसीआर से यही मैं कहता हूं कि भाई हमें तुम जो वादे किए थे, एक भी वादा तुम्हारा पूरा नहीं हुआ। तुम गद्दार और झूठे निकले इस मामले में। तुम 12% रिजर्वेशन की बात कही, तुम गद्दार और झूठे निकले। तुम सरकारी मुलाजिमतों को कायम करने की बात की, तुम झूठे और गद्दार निकले। तुम रमजान के तोहफों की हमें जरूरत नहीं, इफ्तार पार्टियों की हमें जरूरत नहीं। अरे हमारा समाज ऐसा है कि हमारे समाज में हर गरीब मुस्लिम वो ये चाहत रखता है, ये तड़प रखता है कि रमजान के महीने में हर गरीब दूसरे रोजेदारों को खाना खिलाने की तड़प और फिक्र और वो इस्तेदाद रखता है। आज हमें इफ्तार पार्टियों की जरूरत नहीं, हमें सियासी मैदान में भागीदारी चाहिए, हमें हिस्सेदारी चाहिए। और वो काम सिर्फ और सिर्फ एससी, एसटी, बीसी और माइनॉरिटी को वो अगर हक मिलेगा, वो इंसाफी मिलेगी, तो वो इस बैनर पे, बहन कुमारी मायावती जी के बैनर पे और इस समाज से, स्टेज से हमें मिलेगी। मैं यही दरखास्त करता हूँ कि मेरे मोहतरम बुजुर्गों, हमने बहुत धोखे खाए, हमने बहुत धोखे खाए। आज हमारी हालत इस हुकूमत में, इस रियासत में ऐसी हो गई कि जैसा कि देश के दूसरे रियासतों में मदारिस के बंद करने के कानून बनाए जा रहे, इस तरह के बहुत सारे सवालात हैं। तो मेरे मोहतरम बुजुर्गों, मैं मिल्लत इस्लामिया से यही दरखास्त करता हूं कि आप लोग होश के नाखून लें, आंख खोलें। हमें इन छोटी छोटी चीजों की जरूरत नहीं, बल्कि हमें सियासी मैदान में इंसाफी और हिस्सेदारी चाहिए। हमें इंसाफ चाहिए, हमें हिस्सेदारी चाहिए, हमें मुलाजिमतें चाहिए, हमारे हुकूक हमें चाहिए। तो लिहाजा मेरे मोहतरम बुजुर्गों, मेरी ये बातें आप लोग अच्छी तरह जहन नशीन कर लें। हम सब मिलकर अपने जो हुकूक है उसके लिए लड़ने के लिए हम सब इकट्ठे होने की जरूरत है। అందుకే మిత్రులారా, నేను మా ముస్లిం సమాజానికి ఇవ్వవలసిన సందేశం ఇచ్చేసాను. అయితే మనమందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరం కలిసి మన కొత్తపల్లి కుమారన్న గారు రాత్రింబవళ్ళు ప్రతిరోజు గ్రామ గ్రామాన, ఇంటి ఇంటికి, గడప గడపకు ఈ బహుజన సందేశాన్ని చేరవేస్తూ ఆయన చైతన్యపరుస్తున్నారు సమాజాన్ని.
మనం కూడా యువత, చదువుకున్న యువత మన దగ్గర ఉంది. వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ మిత్రులకు అందరికీ చైతన్య పరిచే దిశగా మనమందరం ఏకమై మనం రాబోయే ఎన్నికల్లో మన కుమారన్న నాయకత్వాన్ని బలపరుస్తూ బహన్ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం మన మన ఇక్కడ బిజినపల్లి నాగరికర్నూలు జిల్లాలో గాని ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి, ఎంతమందికి ఇప్పటికీ కూడా ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు మనం పరిష్కరించుకుందామంటే మనం ఈ బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి కుమారన్నను అసెంబ్లీకి పంపించే విధంగా మనమందరం కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.